అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోపోయేది శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు. భక్తులను రక్షించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన ధరించిన 10 అవతారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. అయితే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్, ఆధ్యాత్మిక నోటిఫికేషన్ అనేది మీకు అందడం జరుగుతుంది. కాబట్టి కంటెంట్లోకి వెళ్ళిపోదాం. విష్ణువు అవతరించిన 10 రూపాలు అవి దేనిని సూచిస్తాయి అనేది మాత్రమే ఈ వీడియోలో మీకు చెప్తాను. తదుపరి వీడియోల్లో నేను ప్రతి ఒక్క అవతారం గురించి వివరంగా కథలతో పాటు చెప్తానండి. మొదటి అవతారం వచ్చేసరికి మత్స్యావతారము. ఒక పెద్ద వరదలో వేదాలను రక్షించడానికి చేప రూపంలో ఉండేదే మత్స్యావతారము. ఇక రెండవ అవతారం వచ్చేసరికి కూర్మావతారం. సముద్ర మదనంలో మందర పర్వతాన్ని మోసిన తాబేలు రూపంలో ఉంటుంది కాబట్టి కూర్మావతారం అని పేరు వచ్చింది. మూడవ అవతారం వరాహ అవతారం. భూమాతను హిరణ్యాక్షుడి నుండి రక్షించడానికి వరాహ రూపాన్ని ధరించారు మన విష్ణుమూర్తి. అదే వరాహ అవతారము. నాలుగవ అవతారము నరసింహావతారము. హిరణ్యకశ్యపుడిని సంహరించడానికి అర్ధ మనిషి అర్ధ సింహ రూపంలో అవతరించారు మన స్వామివారు. ఐదవ అవతారం వచ్చేసరికి వామన అవతారము. బలిచక్రవర్తి గర్వాన్ని తగ్గించడానికి చిన్న బాలుడి రూపంలో మన స్వామివారు వామనావతారాన్ని ధరించారు. ఆరవ అవతారం పరశురాముడు. అహంకారంతో నిండిన రాజులను శిక్షించడానికి యోధుడైన పరశురామ అవతారాన్ని ధరించారు మన స్వామివారు. ఏడవ అవతారంగా శ్రీరామ అవతారం. అయోధ్యలో శ్రీరాముడిగా అవతరించి రాక్షసరాజు రావణుని సంహరించారు. ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం. ద్వారకలో కృష్ణుడిగా అవతరించి భగవద్గీతను ఉపదేశించారు స్వామివారు. అదే శ్రీకృష్ణ అవతారం. తొమ్మిదవ అవతారం బుద్ధావతారం. గౌతమ బుద్ధుడిగా అవతరించి అహింస, కరుణను బోధించారు స్వామివారు. 10వ అవతారం కల్కి అవతారం. కలియుగ అంతంలో కల్కి రూపంలో అవతరించి ధర్మాన్ని స్థాపిస్తారు మన స్వామివారు. ఇలా మహావిష్ణువు ప్రతి అవతారం ఒక ప్రత్యేక ఉద్దేశంతో అవతరించి భక్తులను రక్షిస్తూనే ఉంటారు. అలాగే ధర్మాన్ని నిలబెట్టారు. విన్నారు కదా, ఈ వీడియోలో మనం కేవలం దశావతారాల గురించి మాత్రమే చెప్పుకున్నాము. రాబోయే వీడియోల్లో తప్పకుండా నేను ప్రతి ఒక్క అవతారం నుంచి ఒక్కొక్క కథను అనేది చెప్పడం జరుగుతుంది మరియు స్పష్టంగా తెలియచేస్తాను కథల రూపంలో. ఇదేనండి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ధన్యవాదాలు.